కవల పిల్లలకు వేర్వేరు తండ్రులు ఉండడం అనేది వైద్యపరంగా అత్యంత అరుదైన విషయం. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు ఇలాంటివి కేవలం సుమారు 20 కేసులు మాత్రమే నమోదయ్యాయి. కొద్ది నెలల క్రితం బ్రెజిల్లో ఓ 19 ఏళ్ల యువతికి కవలం మగపిల్లలు జన్మించారు. ఆ పిల్లల తండ్రి ఎవరో తెలుసుకోవడానికి DNA పరీక్ష చేయించగా ఆమె ఊహించని వ్యక్తి ఒక బాబుకు మాత్రమే తండ్రి అని తేలింది. ఆమె అదే రోజు మరొక వ్యక్తితో కూడా కలిసినట్లుగా గుర్తు చేసుకోగా అతనికి పరీక్ష చేయించడంతో రెండో బాబుకు అతని తండ్రి అని నిర్ధారణైంది. ఈ వింత కేసు శాస్త్రవేత్తలను, వైద్యులను ఆశ్చర్యపరిచింది. అయితే ఇది ఎలా సాధ్యం అనేదే పెద్ద ప్రశ్న. సాధారణంగా మహిళల్లో నెలసరి చక్రంలో ఒక అండం మాత్రమే విడుదలవుతుంది. కానీ ఈ స్థితిలో కొన్ని అంశాలు ఒకేసారి జరగడం వల్ల ఇలాంటి అరుదైన ఘటనలు చోటు చేసుకుంటూ ఉంటాయి. వాటిలో ఒకటి హైపరోవులేషన్, అంటే ఒకే నెలసరి చక్రంలో ఒకటికి మించి అండాలు విడుదల కావడం. స్వల్ప వ్యవధిలో కలయిక మరో కారణం కూడా. ఆ మహిళ తక్కువ కాల వ్యవధిలో, అంటే కొన్ని గంటల్లో ఇద్దరు వేర్వేరు పురుషులతో కలిసినప్పుడు విడివిడిగా విడుదలైన 2 అండాలు ఇద్దరు వేర్వేరు పురుషుల శుక్రకణాల ద్వారా ఫలదీకరణం చెందుతాయి. శుక్రకణాలు స్త్రీ శరీరంలో 5 రోజుల వరకు సజీవంగా ఉండగలవు. దీనివల్ల ఒక అండం ఫలదీకరణం చెందిన కొద్ది గంటల తర్వాత లేదా రోజుల తర్వాత మరో అండం విడుదలై వేరే వ్యక్తి శుక్రకణంతో ఫలదీకరణం చెందే అవకాశం ఉంటుంది. ఇలా పుట్టిన కవలలు సాధారణ ట్విన్స్కు భిన్నంగా ఉంటారు. అంటే వీరు ఐడెంటికల్ కాదు, వీరు ప్యాటర్నల్ ట్విన్స్. వీరు జన్యుపరంగా కేవలం తల్లి వైపు నుండి మాత్రమే పోలికలను పంచుకుంటారు. తండ్రి వైపు నుండి వేరువేరుగా ఉంటారు. కాబట్టి వేర్వేరు తండ్రులకు పుట్టిన కవలలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఏకరూప కవలలు కాలేరు. ఏకరూప కవలలు ఒకే అండం శుక్రకణం నుంచి అభివృద్ధి చెందుతారు. మనుషుల్లో ఇది చాలా అరుదుగా జరిగినప్పటికీ కుక్కలు, పిల్లులు, పశువుల్లో ఇలా వేర్వేరు తండ్రుల సంతానం ఒకేసారి కలగడం చాలా సాధారణమని శాస్త్రవేత్తలు అంటున్నారు. పూర్వం ఇలాంటి కేసులు కేవలం పిల్లల రూపం లేదా రక్త వర్గాల్లో తేడాల ఆధారంగా మాత్రమే అనుమానించేవారు. కానీ ఇప్పుడు అందుబాటులోకి వచ్చిన DNA పరీక్షల వల్ల ఇలాంటివి వెలుగులోకి వస్తున్నాయని నిపుణులు చెప్తున్నారు. అమెరికాలోని బాల్డిమోర్లోని ఒక ప్రయోగశాలకు చెందిన శాస్త్రవేత్తలు 2014లో ఒక వ్యాసం ప్రచురించారు. 39,000 పితృత్వ పరీక్షల సమాచారం ఉన్న ఒక డేటాబేస్లో కేవలం 3 మాత్రమే వేర్వేరు తండ్రులతో కవలల కేసులున్నాయని ఆ వ్యాసంలో రాశారు.